ఇంకోటి ఏంటంటే ఈ ఏడ్చాడు కదా ఇందాక పాప వీడియోలో అప్లోడ్ ఇద్దా లేదని. సో వీడియో స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే పాప పడుకుంది. 8 lakhs చూపిస్తుంది. అబ్బో అయిపోయింది. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 63 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ అ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే మ్యాక్సిమం ఇంట్లోనే షూట్ ఉండిద్ది. ఒక వీడియో అయితే షూట్ స్టార్ట్ చేసాం. మన టీం అయితే రూమ్లో ఉన్నారనమాట. అభి బ్రో, యశ్వంత్ బ్రో, స్వరూప్ బ్రో వాళ్ళ వర్క్ చేస్తున్నారు. ఇవాళ మీ షూట్లు చేసుకునే ఉన్న వీడియోస్ ఉంటే ఈ డే ఇట్లా చేసుకోండి అన్న, ఎందుకంటే నాకు ఇవాళ ఇంట్లో షూట్ ఉండిద్ది కాబట్టి. సో 2 వీడియోస్ అయితే ప్లాన్ చేస్తా, ఒకటి మా పాప ఛానల్లోకి, ఒకటి నా ఛానల్లోకి. సో కెమెరామెన్ అయితే ప్రజెంట్ నా ఈ వీడియో ఇప్పుడు చేసే వీడియో కెమెరామెన్ ఎవరంటే మా ఆవిడే కెమెరామెన్ అనమాట, లైట్ మ్యాన్ కూడా. ఏది లైట్. సో గైస్, ఏమైనా చెప్తావా ఇవాళ మీ ఛానల్ ఏంటి వర్క్? వీడియో ఉందా? సో మంచి కాన్సెప్టా? ఎవరు ఇచ్చారు కాన్సెప్ట్? నా కాన్సెప్ట్ అది. సో కాన్సెప్ట్లు నావే ఉంటాయి గైస్, వాళ్ళ ఛానల్లో చూసినా నా ఐడియాలో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మెల్లగా నేర్చుకుంటున్నారు. మెల్లగా నేర్చుకుని నీ ఓన్ కాన్సెప్ట్ ఎప్పుడు తీస్తావు? ఇవన్నీ నా ఓన్ కాన్సెప్ట్స్, నేను చెప్పినవే అది. సరే ఓకే, నమ్మేసానులే. కానీ ఓకే గైస్, ఇవాళ అయితే ఆ 2 షూట్స్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోయి మన వాళ్ళు ఏం చేశారో చూద్దాం. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ పాస్ట్ 3-4 days నుంచి మీరు డైలీ షూట్లు చూస్తున్నారు. ఆ షూట్లు చేసిన వీడియోస్ ఏది అప్లోడ్ చేయలేదు ఇప్పుడు దాకా, ఎందుకంటే ఎడిటింగ్ అవ్వలేదు ఇంకా. సో రేపైతే ఫుల్ డే అభిబ్రోతో షూట్ ఉంటుంది. ఆ షూట్ కంప్లీట్ చేసుకుని అభిబ్రోని పంపించేస్తాను, ఎందుకంటే మనోడు కూడా వెళ్ళిపోవాలి కాబట్టి. అవన్నీ ఎడిటింగ్ చేసుకుంటా వన్ బై వన్ వీడియో వదులుతూ ఉంటా. ఆ టైం ఉండేది కదా వీడియోస్ అప్లోడ్ చేసే టైంలో, ఇంకా స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చుంటా. షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తా. ఈ మంత్లో ఎలాగో తీసేద్దాం కలిసి. సో మంచి కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ బయటకు వస్తే ఎలా ఉండిద్దో అన్న ఎగ్జైట్మెంట్ నాకు కూడా ఉంది. సో మీరు కూడా అంతే ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. బట్ మీ వెయిట్ అయితే తొందరగా కంప్లీట్ చేస్తా. ఆ వీడియో అయితే ముందుకు తీసుకొస్తా, షార్ట్ ఫిల్మ్ అయితే మీ ముందుకి. సో నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కాబట్టి బెస్ట్ ఎఫర్ట్స్ ఇస్తాను నేను, 100% ఇచ్చేస్తా, ఎక్కడ తగ్గకుండా. సో దానికోసం ప్రిపరేషన్స్ అనమాట. సో ప్లాన్ ప్రకారమే వెళ్తున్నాం ప్రజెంట్. ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకుంటా, టైం ఉండేది కాబట్టి ఆ టైంలో షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తా. అదే ప్రజెంట్ ప్లాన్. చూద్దాం రండి ఇంకా వాళ్ళ వర్క్ ఎలా జరిగిద్దాం. సో గైస్, ఇప్పుడైతే నేను రూమ్ దగ్గరికి వచ్చేసాను అనమాట, మన వాళ్ళని కలుద్దామని. మన ప్రసాద్ బ్రో ఏంటంటే వచ్చేసరికి షూట్ చేస్తూ ఉన్నాడు. చూడండి, లైట్ను ఇక్కడ చేస్తూ ఉన్నాడు అనమాట. బిచ్చగాడి గెటప్ వేసుకున్నాడు. సో అది తీయలేకపోయా మనోడు షూట్ చేస్తున్నాడని. సో అది పిక్చర్ అయితే వేస్తా, చూడండి ఎంత కష్టపడుతున్నాడు వీడియో కోసం. సో బ్రో ఇప్పుడే కడిగేసుకున్నా బ్రో, జస్ట్ ఫాదర్ రోల్ను పిచ్చోడు గెటప్ పోటీ. ఎప్పుడు వచ్చింది బ్రో ఆ వీడియో? ఈ స్పేర్ 2-3 వీడియోలు ఉన్నాయి, అవగానే వేస్తా బ్రో. అది స్కూల్ది కాదు, జస్ట్ నార్మల్ది. ఇవాళ పడిద్దా షూట్? ఇవాళ పడిద్దా వీడియో బ్రో? అసలు లేట్ ఉండదు ఇక. ఓకే, మన వాళ్ళు ఇంకో మిగతా బ్యాచ్ ఏం చేస్తున్నారు చూద్దాం. సో వీళ్ళిద్దరు బ్రో ఏంటి బ్రో వర్క్ వాళ్ళనిది? ఏం లేదు బ్రో, చిన్న రీల్స్ ఉండే కదా మెయిన్స్, అవి ఎడిట్ చేసుకొని పెట్టుకున్నా. ఓకే, మనోడు కంటెంట్ ఉంది. ఇప్పుడు లంచ్ అయ్యాక షూట్ స్టార్ట్ చేస్తా. ఓకే, లంచ్ అయ్యాక స్టార్ట్ చేస్తావా? స్టార్ట్ చేస్తా. ఎవరు లంచ్ అయ్యాక? ఇప్పుడు మనం భోజనం చేశాక. మనవా నువ్వా? నువ్వు భోజనం చేసాక స్టార్ట్? నేను భోజనం చేశాక స్టార్ట్ చేస్తా. ఏంటి ఏదో కాళ్ళు పట్టేసి చూపి బ్రో. 3 రోజులు కాళ్ళు ఏంటి, ఒళ్ళు మొత్తం 3 days. ఎందుకు బ్రో, ఎందుకు పట్టేసింది? దోలు తీర్చేశాడు. సండే పరిగెత్తాం, మండే పరిగెత్తాం, మంగళవారం పరిగెత్తాం. అట్లా ఉంటది మనతోని వర్క్ అంటే, అలా ఉండాలి. విజయవాడలో షాప్లో కూర్చునేవాడిని, ఇంటికి వచ్చి తినేవాడిని, ఇదే పని. ఇక్కడికి వచ్చాక ఒళ్ళంతా బెండ్ అయి స్ప్రింగ్ లాగా తిప్పిండు. పని చేయట్లా, బాడీలో పాటలు పని చేయట్లా. ముఖం చూస్తే తెలుస్తుందిగా, ఉబ్బిపోయేలా ఉన్నా. సో గైస్ ఏంటంటే కొంచెం మనోడు ఇక్కడ వర్క్ ఏంటంటే మనకి పరిగెడతా ఉంటాం సిచ్యువేషన్ తగ్గట్టు. మనోడు వచ్చి 3 days నుంచి అలాగే ఉందన్నమాట. ఇవాళ కొంచెం రెస్ట్ దొరికింది, అయినా సరే వీడియో చేసుకోమని చెప్పా మనోడికి. సో ఎందుకంటే నా ఛానల్లో వీడియో ఉంది కాబట్టి, వేరే ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఆ వర్క్ మీద ఉంటున్నా. ఏ బ్రో ఇవాళ చేసుకో వీడియో, రేపు మన షూట్ కంప్లీట్ చేద్దాం. ఎల్లుండి వెళ్ళిపోదు కానీ, ఓకేనా? ఎల్లుండి మార్నింగ్ వెళ్తూ కానీ, నైట్ వెళ్ళొచ్చుగా. నైట్ ఓన్లీ మార్నింగ్. లైట్ వెళ్ళు బ్రో. నేను వెళ్ళను, స్లీపర్ బుక్ చేస్తా. అవసరమైతే ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంటాను కానీ నైట్ మాత్రం వెళ్ళను. సో మాక్సిమం రేపు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా బ్రో. 3 కాన్సెప్ట్లు ఉన్నాయి, 3 కంప్లీట్ అయిపోతే నువ్వు ఎల్లుండి వెళ్ళిపోవచ్చు, ఓకేనా? మనకి కార్ కావాలి కాన్సెప్ట్ చేయాలంటే, ఆ కారు చూద్దాం, అరేంజ్ చేద్దాం. మీ అన్నయ్య ఎవరు ఉన్నారుగా, అరేంజ్ చేయి, దాన్ని మనం చూద్దాం, ఓకేనా? సెట్ చేసేస్తే మనం స్టార్ట్ చేద్దాం ఇంకా. ఏ బ్రో? సో గైస్, నా వీడియో అయితే షూట్ అయిపోయింది. మా పాప వీడియో ఒకటి స్టార్ట్ చేయాలి. మా వాడు కూడా ఒక వీడియో షూట్ చేశాడు. ఏ వీడియో? హోలీదే. హోలీ తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పి షూట్ చేశాడు.
హోలీ తర్వాత సిచ్యువేషన్ ఇవాళ ఈవినింగ్ వచ్చింది వీడియో. ఇవాళ ఈవినింగ్ వచ్చింది. సో ఇవాళ ఏంటి అందరూ షూట్ చేస్తున్నారు, మన అభి బ్రో, స్వరూప్ బ్రో, నేను, మా పాప అందరు షూట్ చేస్తున్నారు ఇవాళ. ఏంటి షూట్ డే ఇవాళ? మా అందరిది వీడియో వచ్చింది, మరి పాపది వచ్చిద్దో లేదు తెలియదుగా. పాపది వచ్చేది, మీది గ్యారంటీ లేదు. పోటీ పెట్టుకున్నావా? పోటీయా? ఓడిపోవడానికి పెట్టుకుంటావా పోటీ నువ్వు? నేనైతే ఇఫ్ ఐ వాజ్ యూ ఐ విల్ నాట్ డూ దట్. ఇంకోటి ఏంటంటే హోలీ నిన్న ఇవాళ ఏమో, కొంతమంది నిన్న అంటున్నారు, కొంతమంది ఇవాళ అంటున్నారు. మ్యాక్సిమం ఇవాళ అంటున్నారు. చూద్దాం ఇంకా. సో ఇవాళ అయితే గైస్ మా టీం దగ్గర నుండి చాలా వీడియోస్ అయితే వస్తాయి. దాదాపు 4-5 వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. అభి బ్రో, స్వరూప్ బ్రో, మా తమ్ముడు, నేను, మా పాప. సో చూసి ఎంజాయ్ చేయండి. వాళ్ళ మ్యాక్సిమం హాలిడేనా ఇవాళ చాలా మందికి. కొంతమంది నిన్న ఇచ్చేసారు హాలిడే, కొంతమందికి ఇవాళ ఇచ్చారు. సరే అయితే ఏది డబ్బింగ్ చెప్తా ఇప్పుడు. సరే గైస్ మనోడు డబ్బింగ్ చెప్పుకుంటాడు, నేను ఇంకా మా పాప వీడియోకి రెడీ చేస్తా. గైస్ మా పాప వీడియో స్టార్ట్ చేద్దాం అలా అనుకున్నానో లేదో చూడండి. ఎప్పుడు ఇదే అనమాట సిచ్యువేషన్. వీడియో స్టార్ట్ చేస్తా అని తెలియంగానే ఇలా పడుకునిద్ది, అప్పుడు దాకా ఆడుకుంటూ ఉండిద్ది. ఓకే, సో పాపం మా ఆవిడేమో వీడియో కోసం వీడియో ప్రిపేర్ చేయడానికి సమోసాలు అయితే చేస్తుంది. ఏ సమోసాలు అవి? చీజ్ పన్నీర్ ఏ సమోసా? పన్నీర్ సమోసానా? ఓకే, సో వీడియో కోసం అనమాట. అలాగే తినడానికి కూడా అనుకోండి, అది వేరే విషయం. సో ఎప్పటికల్లా అవుతాయి అవి? ఫ్రై చేయడమే ఇంకా. సరే సరే ఓకే. అండ్ పాప పడుకుని ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే పడుకున్నాను. ఓకే, అయిద్దా వాళ్ళ వీడియో? ఇవాళ అయిద్దా వీడియో? సో గైస్ పాప పడుకుందిగా, అందుకని నేను మెల్లగా మాట్లాడుతున్నా. సో చూద్దాం, ఇవాళ మ్యాక్సిమం ట్రై చేస్తా. నా వీడియో అయితే అయిపోయింది కంప్లీటెడ్, ఇవాళ అయితే అప్లోడ్ చేస్తా. అండ్ మా తమ్ముడి వీడియో వాళ్ళవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. మా పాప వీడియో చూడాలి ఇంకా. సో యా చూద్దాం. సో గైస్ మా తమ్ముడు సబ్స్క్రైబర్లు చూడండి, 7,99,995 అయ్యారు. అంటే త్వరలోనే 8 lakhs అవ్వబోతున్నారు. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎగ్జైటెడ్, చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నా. సో 8 lakhs అనమాట. ఎన్ని ఇయర్స్ అవుతుంది జర్నీ స్టార్ట్ చేసి? 2 years 4 months అవుతుంది. ఓకే, అప్పుడే 2 yearsకి 8 lakhs సబ్స్క్రైబర్స్. సో నేను జర్నీ స్టార్ట్ చేసిన 2 yearsకి 1K సబ్స్క్రైబర్స్ నాకు. సో దట్స్ వాట్ ఐ థాట్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది చూపిద్దాం. 8 lakhs అవుతారనమాట. చూడండి పెరుగుతున్నారు మెల్లగా. సో కంప్లీట్ అయిపోతారు 8 lakhs. త్వరలోనే 1 million కూడా కంప్లీట్ అవుతారు, అంతేనా? ఏంటి మరి 1 million పార్టీ? 1 millionకి మీరు ఏమడిగితే అది ఇప్పిస్తాను. మన స్వరూప్ బ్రో, అభి బ్రో, యశ్వంత్ బ్రో, వాళ్ళ ముగ్గురు ఏమడిగితే అది ఇప్పిస్తాను. ఒకవేళ అడగకపోతే ఏం ఇప్పించను. ఓకే, వాళ్ళన్నీ అడుగుతారు కాబట్టి మనం ఏం చెప్పలేము. సో గైస్ చూద్దాం, 8 lakhs చూపిస్తాం. అబ్బో అయిపోయింది. టాన్ టాడాన్ 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 ఇంకొక సబ్స్క్రైబర్ గైస్, అందుకని తీయట్లా స్క్రీన్ మీద నుంచి. ఇంకొక సబ్స్క్రైబర్ కమాన్ సబ్స్క్రైబ్. నేను సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయనా? అలా అయినా అంతే ఉంది. అంటే ఒకటే కావాల్సింది. సో మన తెలివితేటలు అలా ఉంటాయి అనమాట. కమాన్ 8 lakhs. సో నేను కూడా అలా చూసుకుంటూ ఉండేవాడిని 1 lakh. సో ఇలా జర్నీ చేసుకుంటూ వస్తారు. యూట్యూబర్స్కి బాగా అర్థమైద్ది. 8 lakhs ఎలా ఉంది ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. ఇది బ్లర్ అయిపోతుందిగా. సో 8 lakhs అయిపోయింది, కంగ్రాచులేషన్స్. ఓకే, యాక్చువల్గా జనవరి స్టార్టింగ్లో 7 lakhs అయ్యారు. విత్ ఇన్ 2 monthsలో ఇంకో 1 lakh పెరిగారు. చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాగే చేసుకుంటూ వెళ్తే ఇంకా త్వరలోనే 1 million అయిపోద్ది హ్యాపీగా, ఒక 2 monthsకి అలా. ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్ మనోడిది 8 lakhs అయిపోయారు, అది హ్యాపీయే నాకు. ఇంకోటి ఏంటంటే ఈ ఏడ్చాడు కదా ఇందాక, పాప వీడియోలో అప్లోడ్ ఇద్దా లేదని. సో వీడియో స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే పాప పడుకుంది. సో
ఎవరు విన్ అవుతారు? ఎవరు విన్ అవుతారంటే నేనే విన్నా. నా వీడియో పడిపోయింది ఇవాళ. ఎందుకు? ఎందుకంటే చేసా కాబట్టి, మీరు చేయలేదు కాబట్టి మీరు అవుట్. సో గైస్ మనం లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వకూడదు, అది మన స్పెషాలిటీ కాబట్టి ఇప్పుడు చూద్దాం. పాపలు వేసేంత వరకు వెయిట్ చేద్దాం. వీడియో కంప్లీట్ చేసి అప్లోడ్ చేద్దాం. ఆ వ్లాగ్ కూడా తీస్తా, వీడియో ఎలా షూట్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం, ట్రై చేద్దాం. సో ప్రజెంట్ వాటర్ మిలన్ తింటున్నాను అనమాట. ఈ మధ్య కొంచెం జంక్ ఫుడ్ ఎక్కువ తినేసి ఫేస్ పాడైపోయింది. ఏదో స్టార్టింగ్లో 10 days ఏమో గట్టిగా స్ట్రిక్ట్ డైట్ లాగా మంచి ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ షూట్లని తిరగడం వల్ల, బయట తిరగడం వల్ల ఏంటంటే కొంచెం వేరే ఫుడ్ జంక్ ఫుడ్ తినడం వల్ల ఫేస్ పాడైపోయింది. మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పటి నుండి స్ట్రిక్ట్లీ హెల్తీ ఫుడ్ అంతే. ఓకే, సో చూపిస్తా కానీ చూద్దాం ఇంకా వర్క్ ఎంత జరిగిద్దో ఇవాళ. సో గైస్ మా పాప ఛానల్లో వీడియో చేసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాను. ఇంకా బ్లాగ్ ఎడిటింగ్ అప్లోడింగ్ చేసుకుందామని. సో మన వాళ్ళు వీడియోలు అప్లోడ్ చేశారు లేదో కనుక్కుందాం. సో బ్రో వీడియో చేస్తాను ఒక మధ్యాహ్నం ఏంటి అయిందా? చేశాను బాగిందా? ఓకే ఓకే. సో బ్రో స్వరూప్ బ్రో వీడియో అప్లోడ్ చేస్తాను ఒక చేసా బ్రో. ఎలా వస్తుంది? బాగా వస్తున్నాయి. పర్లా ఏడి మన యశ్వంత్ ధోని బ్రో ఏడి ఏమో మరి చెప్పలే, బయటికి వెళ్ళాడా? సరే ఓకే గైస్. చెప్పాడు నాకు. సో గైస్ వాళ్ళ వర్క్ అయితే బాగా జరిగింది గైస్. టీంలో అందరూ వర్క్ చేశారు. సో మా పాప ఛానల్లో వీడియో పడలేదు అంతే, ఇన్స్టాలో చేసా. వీడియో షూట్ అయితే అయింది, బట్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైం కూడా అయిపోయింది. సో రేపైతే అప్లోడ్ చేస్తా. అండ్ చూసారు కదా మా తమ్ముడికి 8 lakhs అయ్యారు ఇవాళ. సో సబ్స్క్రైబర్స్ 8 lakhs అయ్యారు బ్రో. ఇక మీది కూడా అవ్వాలా? సో అది కౌంటింగ్ ఉంటుంది కదా, 8 lakhs కౌంటింగ్, అది కూడా చేసాను వాళ్ళ. ఓకే సో గైస్ ఈ వ్లాగ్లో అయితే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఎనర్జెటిక్గా కలుద్దాం, వర్క్ చేస్తా కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.